లల్లీ స్టైల్ చికెన్ 65. ఇప్పుడు ఏంటంటే నూనె వేడైంది, 1 స్పూనే వేసాను, ఎక్కువ వేయలేదు ఇందులో, ఎందుకంటే మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసాం కాబట్టి. ఇందులో మంచిగా వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు, అల్లం కావాలంటే వేసుకోవచ్చు అల్లం కూడా, బట్ నేను అల్లం వేయను ఎందుకంటే మా ఆయన తినడు. అల్లం వేస్తే అల్లం వేసా అంటూ ఉంటాడు. ఎందుకు వచ్చిన బాధ అని నేను వేయట్లేదు అనమాట. ఎవరో మొరుగుతున్నారు చూస్తే, ఇంత హార్డ్ వర్క్ చేసి ఫోన్ చేద్దామంటే ఎయిర్టెల్ ఎవరమ్మా అసలు ఇప్పుడు ఫోన్ చేసిన వాళ్ళకు ఉంటుందమ్మా. ఆగవేను. హలో, ఓకే. సో ఇప్పుడు మన వెల్లుల్లిపాయ కొంచెం మంచిగా అయ్యే టైంకి పచ్చిమిరపకాయలు ఇలాగా స్ప్లిట్ చేసుకున్నానండి, ఇవి వేసేసుకుందాం. కొన్ని కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఎప్పుడైనా సరే బండి స్టైల్ చికెన్ 65కైనా పకోడీకైనా ఇలా తడకా ఇచ్చుకుంటే భలే ఉంటుంది. ఆహాహా అను అన్నమాట పట్ప అను. ఇది ఏంటంటే కొంచెం లైటిష్ గ్రేవీ కాదు కానీ కొంచెం వెట్ ఉండాలి ఇది చేసేటప్పుడు. మనం ఇది అయింది కదా, ఇప్పుడు ఇందులో ఏంటంటే మనకి చికెన్ 65 కొంచెం లైట్ వెట్ ఉండాలి, మరి పకోడీ లాగా కాకుండా. సో ఇందులో నేను కొంచెం టమాటో కెచప్ వేస్తున్నాను. ఇవి మాకు వచ్చే ఒక జ్యూస్ ఆ బాటిల్లో వేసుకున్నా కకృతి దాన్ని. ఎక్కువ మరి టమాటో సాస్ వేస్తే తీయగా అయిపోద్ది, మనకు నచ్చదు, కారంగా తిన్నాం. దాని తర్వాత కొంచెం సోయా సాస్, కొంచెం లైట్ సోయా సాస్ 1 స్పూన్ వేయాలయ్యా. 1 కిలో చికెన్ వండుతున్నావు, దాంట్లో 1 స్పూన్ వేయకపోతే ఎలా? ఇది వచ్చేసి మనకి రెడ్ చిల్లీ సాస్. ఇది ఫ్రిడ్జ్ లో పెడతాంగా నానమోస్తూనే ఉంటాయి మొండిగా. వేస్తున్నా. సో ఈ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసిన తర్వాత ఇలా మంచిగా ఇది ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి. గర్మా గరం చికెన్ 65 బండి స్టైల్ చికెన్ 65 రెడీ అయిపోయింది. ఏంటయ్యా ఆరిఫ్, మనం యాపిల్స్ లో ఒక బండి మీద తినే వాళ్ళం గుర్తుందా నీకు? మీ వాళ్ళు అమెరికా నుంచి వచ్చిన, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన, ఆఫ్రికా నుంచి వచ్చిన ఆ బండిని మాత్రం వదలరే. ఆ బండి మా ఖాందాన్ స్పెషల్ అనమాట. ఇది చికెన్ 60 తోటి కోడలు ఆడబడుచు వాళ్ళు ఏ ఇంట్లో ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే చికెన్ 65 దాల్చా వాళ్ళు ఉంటే వీళ్ళకి పండగ. లల్లీ స్టైల్ గర్మా గరం చికెన్ 65.